మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు రాజకీయాల్లో, అలానే అధికారయుతమైనటువంటి బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడేమో డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటి అసలు ఈ డేట్ ఎప్పుడు, సినిమా విశేషాలు ఏంటి, ఎలా ముందుకు వెళ్ళబోతుంది? డెఫినెట్గా అంటే ఎంతో కాలం నుంచి లక్షలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లో వచ్చి పూర్తిగా సినిమాలకి దూరం అయిపోయాడు. ఈ 3 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని. కాబట్టి మొత్తానికి బ్రేకింగ్ అన్స్టాపబుల్ ఫోర్స్, తర్వాత అన్బ్రేకబుల్ స్పిరిట్ అనే ఇదితో ప్రపంచవ్యాప్తంగా 2025 మార్చి 28న రిలీజ్ కాబోతుంది అనేది ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే ఒకవైపు ఆధ్యాత్మిక సమ్మర్కే ఉంది. అదే సమయంలో సంక్రాంతికి ఎడిదిరిగి వాళ్ళ అన్నగారిది సినిమా ఉంది, విశ్వంబర రెడీ ఉంది. ఏదైనా కానీ ఈ సినిమా సంక్రాంతికి మరి రామ్ చరణ్ కూడా వస్తారని చెప్పి గేమ్ చేంజర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నట్టు ఈ ఎప్పుడు డేట్ ప్రకటిస్తారా, ఎందుకంటే ఆయన ఈ ముఖ్యంగా ఆయన కూడా చెప్పినట్టు డిసెంబర్లో పుష్ప 2, సంక్రాంతికి ఏమో చిరంజీవి గారు, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఉండొచ్చా రామ్ చరణ్, మార్చికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్. సిరీసా డిసెంబర్ 6 పుష్ప 2, జనవరి సంక్రాంతికి బాలకృష్ణతో పోటీగా అలవాటే. తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు మార్చిలో సమ్మర్కి మీరట్టు ఈయన వస్తున్నాడు. ఈ మధ్యలో ఫిబ్రవరిలో మీరు అన్నట్టు గేమ్ చేంజర్ రావచ్చు. బాబాయికి అబ్బాయి అన్నట్టుగా, నాన్నగారు అబ్బాయి తర్వాత బాబాయ్ అన్నట్టుగా ఉంటుంది. ఏదైనా కానండి ఇది సుదీర్ఘకాలం ఎప్పటి నుంచో హిస్టారికల్ సినిమా. జాగర్లమూడి కృషి కూడా చాలా లేట్ అవుతుందని ఈ ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్కి వెళ్ళాడు. అయినా కానీ దీంట్లో బ్యానర్లో దాన్ని పేరేసారు. దర్శకుల్లో జాగర్లమూడి కృషి అని చెప్పేసి దాని తర్వాత జ్యోతి కృష్ణ అంటే రిమైనింగ్ పార్ట్ మరి జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆల్రెడీ ఏపీలో సెట్టింగ్ వేశారు. యాక్చువల్గా ఈ తిరుమల లడ్డు ఇన్సిడెంట్ జరగకపోతే ఇప్పుడు షూటింగ్లో ఉండేవారు. అవును, అయిపోయేది. ఎందుకంటే 11 రోజులు దీక్షలో ఉన్నారు కదా, దీక్షలో ఉండి ఆ డ్యూటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి షూటింగ్లో పాల్గొనే పరిస్థితి లేదు. మొన్న ఆయన చెప్పినట్టుగా 55 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను సినిమాలే చేయలేకపోయాను, నా మనసు ఒప్పలేదు, నిర్మాతలు కూడా క్షమాపణ కోరారు అన్నాడు. లేకపోతే అది ఆ 55 రోజులు 2 సినిమాలను అయిపోయాయి. ఇప్పుడు ఆ గడ్డం పెంచుకొని ఎందుకుంటున్నాడు, ఇప్పుడు ఆ గడ్డం ఎప్పుడు తీసుకుంటాడని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా హిస్టారికల్ సినిమా ఉంది కాబట్టి హరహర వీరమల్లు దానికోసమే ఉన్నాడు. అతి త్వరలో ఈ 11 డేస్ అంటే నెక్స్ట్ మంత్ 3-4 బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు తిరుమల దర్శించుకున్న తర్వాత ఈ షూటింగ్లో ఎంటర్ అవుతున్నట్టుగా కనపడుతుంది. షూటింగ్కి అరేంజ్మెంట్స్ జరిగిపోయినాయి, అన్ని కూడా జరిగిపోయినాయి. వాళ్ళు ఆ బృందం కూడా వెళ్ళి కలిశారు. తర్వాత ఇది మెగా సూర్య ప్రొడక్షన్లో జరుగుతుంది కాబట్టి ఏం రత్నం గారు ఖర్చుకి వెనకాడకుండా తీస్తున్నారు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 1కే ఇన్ని స్టేజెస్ దాటి అంటే పార్ట్ 2కి ఆయన చేస్తాడా సినిమాలు లేదా అనేది ఎదురు చూడాలి. ఏదైనా కానీ ఒక ఇదికి నాంది అంటే ఇప్పుడు దాకా ఉన్న సస్పెన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న పరిస్థితి నుంచి అతి త్వరలో వస్తుంది అనేది డేట్ కన్ఫర్మేషన్ అయింది కాబట్టి డెఫినెట్గా స్పీడ్ అవుతుంది. ఒకవైపు ఆధ్యాత్మికతగా ఓన్ చేసుకున్నాడు, డిప్యూటీ సీఎంగా పరిపాలన మీద ముందున్నాడు. ఇకపోతే సినిమాలు ఒకటి ఆ టైం ఇచ్చి సినిమా అభిమానులు కూడా సినిమాల ద్వారానే ఈయన అభిమానం సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా మరింత అభిమానం పెంచుకున్నాడు. కాబట్టి సినిమా దారిని, సినిమా వీక్షకుల్ని, సినిమా ప్రేక్షకుల్ని ఈయన్ని మెప్పించాలి. ఆ దిశగా డెఫినెట్గా త్వరలోని ఈ సినిమా పూర్తయి అన్ని అడ్రస్ పోయి తర్వాత మెగా ఫ్యాన్స్ అంతా కూడా సమ్మర్కి రెడీగా ఉండాలి. సమ్మర్కి ఫ్యాన్స్, పవర్ స్టార్ మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సమ్మర్కి సంబరాలకి సిద్ధంగా అవుతున్నట్టే కనపడుతుంది. ఈ న్యూస్ అనేది ఒక రకంగా ఒక అభిమానులు ఎప్పటి నుంచో సినిమాలు దూరం అవుతాడు, ఇక తీడు ఆగిపోయి అక్కడే 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి లైన్ అయిపోతుంది. మిగతా 2 సినిమాల పరిస్థితి, మిగతా సినిమాలు కూడా అది 2025 మార్చి 28 ఈ సినిమా అవుద్ది. ఇక డిసెంబర్ నాటికి నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 30% మిగిలిపోయింది అంటున్నారు. ఇక ఓజీ అనేది ఇక 2026కి అవ్వచ్చు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అది కూడా చాలా రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది కాబట్టి అది కూడా 2026కి.